నమస్తే అండి. ఇవాళ ఈరోజు దొందరించుకున్నాం చేసి వంట చేపల కూర వండేటప్పుడు చూపిస్తాము. దొందరు శుభ్రం చేసి పెట్టామండి. క్లీన్ చేసి ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు, కరివేపాకు, టమాటా, చింతపండు నానబెట్టి పెట్టుకున్నాము. కావాల్సిన పదార్థాలు నూనె, కారం, పసుపు, ఈస్ట్ గోదావరి స్టైల్ దొందులు ఎలా వండుతారో ఏంటో చూపిస్తున్నాము. చూడండి, తొలిపెట్టి వండి పద్ధతి అండి. పద్ధతిలో వండి చూపిస్తాము ఎలా ఉంటుందో. ఇలాగా అన్నీ వేసి తోసిపెట్టుకోవటమని మా ఈస్ట్ గోదావరిలో ఈ విధంగా పెద్ద ఫేమస్ దొందరికి చేపలు. ఇదిగోండి పొయ్యి మీద పెట్టుకుని ఈ దొందలు వండుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి. చాలా టేస్టీగా ఉంటాయండి. కారం, ఉప్పు అన్నీ సరిపడ చేసాము. కొంచెం తక్కువ తినేవాళ్ళు తక్కువ వేసుకోవచ్చు. ఉడికి కొంచెం ఉడుకుతా ఉన్నప్పుడు చింతపండు లాగా చక్కగా పిచ్చుకుని సరిపడగా మనం కూర సరిపడగా చక్కగా తీసుకుని ఒక 2 సార్లు వేసుకుంటే అండి సరిపోతే. ఇంకా వీలైతే అందులో కొంచెం 2-4 బెండకాయలు కూడా కట్ చేసుకుంటే కూడా చాలా బాగుంటుంది. అలాగే మళ్ళీ తర్వాత లాస్ట్లో దింపేసుకుని ఉడికిపోయిన తర్వాత దింపేసుకుని ముందు కూడా కొంచెం పైన కొత్తిమీర గాలి వేసుకుని దింపేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి దొందర కూర. ఇది మా ఊరు ఈస్ట్ గోదావరి స్పెషల్. మూత పెట్టి సేపు ఉడికిన తర్వాత చూపెట్టి ఇంకొంచెం మూత తీసి చూద్దాం. చింతపండు పిసికి చక్కగా వేసుకుంటున్నామండి దొందర కూరని. ఒకసారి పిసికి కూర గుమ్మగుమ్మలాడే దొందుల కూర రెడీ అయిపోయింది. కొద్దిగా ఉప్పు తక్కువ, ఉప్పు వేస్తున్నారు. ఉప్పు మనకి ఎంత కావాలంత అడ్జస్ట్ చేసుకోవచ్చు. తర్వాత ఎక్కువ తినేవాళ్ళు కొంచెం వేసుకోవచ్చు. మేము ఎందుకంటే మేము ఉప్పు కొంచెం కారం తింటాం కాబట్టి మేము ఎక్కువ వేసుకుంటున్నామండి. తక్కువ తినేవాళ్ళు అయితే తక్కువ వేసుకోవచ్చు. దాని తర్వాత అలా అంటే ఇది ధనియాలు, జీలకర్ర, వెల్లుల్లిపాయలు మాత్రమే. ఇది పొడి చేసుకుని ఒక స్పూన్ యాడ్ చేసుకుంటే చాలా సూపర్ అండి. దీన్ని ఒకసారి ఇలా కొంచెం గట్టి పెట్టకుండా ఇలా కలుపుకుంటే కూడా చాలా బాగుంటుంది. గట్టి పెట్టకూడదండి, ఎందుకంటే ఈ దొందులు విడిపోయి ముక్కలుగా అయిపోతాయి కాబట్టి. దొందులు కూర రెడీ అండి. ఓకేనండి, నచ్చిందా? లాస్ట్లో కొత్తిమీర యాడ్ చేసుకుందాం. కొత్తిమీర ఇలా వేసుకుని ఇంకా మనం కట్టేసుకుంటే సరిపోతుందండి. ఎంతో రుచికరమైన దొందులు కూర రెడీ. ఆంధ్ర స్టైల్, గోదావరి స్టైల్. ఆంధ్ర
ఉమ్.